యూసఫ్గూడలో డాక్టర్స్ తరఫున నవీన్ యాదవ్కు మద్దతుగా డాక్టర్ రవీందర్ గౌడ్ సమావేశం నిర్వహించారు. జూబ్లీ బైపోల్ నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేసుకోవచ్చునన్నారు. ఇక నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్స్ తరఫున తెలియజేశారు. ప్రజలను తీసుకురావడం గానీ, వారికి అన్న సదుపాయాలు కల్పించడం గానీ చేసి మరి మా వెంటనే లయన్స్ క్లబ్ లో వెంబడి గానీ మా డాక్టర్స్ బృందం వెంబడి ఉండి మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలా సహకారాలు అందించారు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మా డాక్టర్ల బృందం మా బాధ్యత గ్రహించి ఒక మంచి యువకుడు మరి ఈ రాజకీయంగా మరి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తున్న సందర్భంలో వారికి మద్దతు ఇవ్వడం అనేది మా డాక్టర్ల బృందము, అదేవిధంగా లయన్స్ క్లబ్ యొక్క సభ్యుల యొక్క బాధ్యతగా భావించి ఈ రోజు వచ్చి మరి వారికి మద్దతుగా ఇక్కడ ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బై ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడో, నవీన్ కుమార్ యాదవ్ కి గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది. 40,000 ఓట్లు సంపాదించడం జరిగింది. తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒకసారి బీఫామ్ ఇవ్వకుండా ఉంటే కూడా ఇండిపెండెంట్ గా నిలబడి ఈ రోజు ఖచ్చితంగా ఒక 20,000 ఓట్లు పైచిలకు ఇండిపెండెంట్ గా కూడా సంపాదించడం జరిగింది. ఒక విద్యావంతుడు, ఆర్కిటెక్ట్, ఇంజనీరు. ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న ఏదైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో దాంట్లో బెస్ట్ క్యాండిడేచర్ ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారికి. సో ఆ రకంగా ఆలోచిస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవద్దు. ఒక విద్యావంతుడు, యువకుడు మీకు ప్రజలను